పోయినసారి మేము వీళ్ళు పేర్లు పెట్టావా నోటిస్తా ఎన్ని చేయాల్సిన పని ఏంది? ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, ఏ రాజకీయ నాయకుడు ఎవరు ఏమి ఇవ్వలేదు అనే మాట ఒకసారి. నేను వెంకటరమణారెడ్డి, కాటా వెంకటరమణారెడ్డి. ఆ కాలువ కింద కూడా నాకు కూడా భూమి ఉంది. కాలువ సరిగ్గా ఈ మధ్య సరిగ్గా పారపోయే వరకు రైతులను కలిసి కాలువ దవ్వుకొని చేసుకోవాలని అందరికి ఎక్కడ వసూలు చేసుకుంటున్నారు రైతుల కాడ. ఈ కార్యక్రమం ఇట్లా జరిగిందని మాకు తెలియదు, మాకు ఇదే చెప్తే తెలుస్తుంది. జేసీబీకి ఇక్కడికి చేసినటువంటి మా పెద్దలందరికీ, పత్రికలందరికీ ధన్యవాదములు. గతంలో మహేంద్ర స్వామి కాలువలు తెప్పించేప్పుడు కూడా, ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం కాలువలు తెప్పించినప్పుడు కూడా డీజిల్ని అప్పట్టి తర్వాత ఆయన ఇచ్చినప్పుడు నేను తీసుకున్నా. జేసీబీ మొత్తం కూడా నంబర్లో బిల్లులు ఇప్పుడు కూడా మా దగ్గర అకౌంట్ ఉంది. ఇంతకుముందు ఏ నాయకుడు కాలువల మీదకి వచ్చింది కానీ చెరువుల నీళ్ళు కానీ చూసిన వాళ్ళు లేరు. ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్క నాయకుడు ఫోటో తీసుకోవటం, మేము పని చేస్తాం, మేము సహాయం చేస్తాం, కరెంటు పోర్లు బాగాలేదు, ఈది రేట్లు బాగాలేదు మాట్లాడుతున్నారు. ఇప్పుడు గతంలో 5 ఏళ్ల నుంచి చెడిపోయారు వీళ్ళందరూ కూడా, మాకు అర్థం కావట్లేదు. అట్లానే రైతులు ప్రతి ఒక్క రైతు కూడా ముందుకు వచ్చి కావ్య కృష్ణాడి చేసింది చెప్పాలి కదా, చెప్పానండి. ఇక్కడ ఉండే అందరూ పాతూరు రైతులు కానీ మా బంకోతలు ఉండే రైతులు అందరూ ఉన్నారు. ఇక్కడ ఏ ఒక్క రైతు కూడా దాన్ని ఖండిస్తున్నారు. ప్రతి ఒక్క రైతు కూడా పెట్టుకుంటే మా సందర్భంలో పెట్టుకుంటున్నాం, లేదా ఎమ్మెల్యే ద్వారా మహేంద్ర స్వామి చేస్తున్నాడు. మహేంద్ర స్వామికి ఇప్పుడు వరకు కూడా 2 సంవత్సరానికి బిల్లులు రాలా. అయినా దానకరుణుడు కాబట్టి రైతుల కోసం సహాయం చేసి ముందు చేపించాల్సిన వచ్చినప్పుడు తీసుకున్నాం, లేకపోతే లేదని రైతుల కోసం చేస్తున్నాడు. పాతూరు కోసం ఎమ్మెల్యే ఆదేశాన్ని చేస్తున్నాడు. అంత తప్పించి ఏ నాయకుడు కూడా చేసిన వాళ్ళు లేరు, ఏ పార్టీ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఎంతవరకు. ఇప్పుడు వచ్చి విలేకరులో దీంట్లో పేపర్లో వేసుకుని ఏదో లబ్ధి పొందాలని చూడటమే కానీ ఇక్కడ పాతూరులో అంత సినిమా లేదు. ఏ ఒక్కడు కూడా పాతూరు రైతులు కానీ పాతూరు నాయకులు కానీ మొత్తం కూడా ఆ ఎమ్మెల్యే గారు అంత తోటే ఉన్నారు. ఇది అందరికీ జగమైన సత్యం. ఇదేదో బురద జల్లాలని మాట్లాడటం కానీ అంతకన్నా ఏం ఉపయోగం లేదు. ఎన్ని మాట్లాడకుండా కూడా ఇది మేము నమ్ముతున్నాం. ఈరోజు ఇక్కడ అందరూ రైతులందరూ పాతూరులో ఉన్న ప్రతి ఒక్క రైతు పెద్దలు అందరూ కలిసి సమావేశం అవటానికి గల కారణం, ఒక మీడియాలో ఒక చిన్న కథనం పెట్టారు బ్రేకింగ్ న్యూస్లో. దాని మీద వివరణ ఇచ్చేదానికోసంగా పెద్దలందరం కూడా ఇక్కడ రైతులందరం కూడా సమావేశం పరచడం జరిగింది. దానిలో ఏమని చెప్పారంటే పాతూరు మీద రైతుల మీద గౌరవ శాసనసభ్యులు గారికి ప్రేమ ఎక్కడా అని పెట్టారు. దానికోసంగా ఇక్కడ అందరూ రైతులందరం వాళ్ళతో పాటు మేము కూడా మా కౌన్సిలర్ ఇన్ఛార్జీలు కూడా ఆ రైతులతోటి కలిసి దానికి వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. పాతూరులో కానీ కావలి టౌన్లో రైతు బిడ్డ, పాతూరు ముత్తు బిడ్డగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మంచి పేరుంది. దానికి అసూయపడి ఏదో ఇలాంటి రాతలు రాయాలని అనుకోకూడదు. ఎందుకంటే రైతులు ఏ రోజు వెళ్ళి అడిగినా ఎమ్మెల్యే గారి చెరువుకి, కావలి చెరువుకి ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎన్ని నీళ్లు తేవాలి, మనందరికీ పండించాలి. నియోజకవర్గం అంతా అదే ఉద్దేశం ఎమ్మెల్యే గారికి. కాకపోతే కావలి పట్టణం, కావలి చెరువు మీద, కావలి కాలువల మీద ఎమ్మెల్యే గారికి ఎంత ప్రేమ ఉందో రైతులందరూ ఇప్పుడు చెప్పారు. అదేవిధంగా ఎవరినైనా కనుక్కోమను. అంతకుముందు కాలంలో ఉంటే ఇక్కడ రైతు పెద్దలుగా ఉన్న శంకరబాబు రెడ్డి కానీ అన్న కానీ కొంతమంది వాళ్ళ టీం అంతా కలిసి వాళ్ళు కాలువలు తవ్వించారు, వాళ్ళు బ్రిడ్జిలు కట్టించారు, వాళ్ళు చేశారు. కానీ దాని తర్వాత గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్క సంవత్సరం ఫోటోలతో సహా ఉన్నాయి. ఎక్కడ ₹1 కూడా డబ్బులు తీసుకోవాలా. ఆఫీసులో కావాలంటే చూసుకోమని చెప్పండి. ప్రతి సంవత్సరం రైతులు రాగానే ఇక్కడ పాదూరులో ఆ పనులు చేసే ఉద్దేశంతో మహేంద్ర రైతులందరినీ పెట్టుకొని ఎన్ని కాలువలు ఉన్నాయో, ఏ కాలువైనా ఎక్కడి దాకైనా సర్వపాలెం అముదాలు తిన్ని ఇక్కడంతా రైతులకు చెప్పి తవ్వించమని నాకు చెప్పాడు. నేను కూడా పెద్దలు రైతులు ఉంటే ఎక్కడ వాళ్ళు చేసుకునే పనిని వాళ్ళకి జేసీబీలు చెప్పేవాళ్ళమి, వాళ్ళు తవ్వించుకునేవాళ్ళు. ఇలాగ ప్రతి సంవత్సరం కూడా ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత
ఏ కాలమైనా తవ్విచ్చింది గౌరవ ఎమ్మెల్యే గారు. ఇది వాస్తవం. ఇది అవునా కాదు ఎవరినైనా అడగ మన కావుల్లో. ఊరినే ఎమ్మెల్యే గారి ప్రేమ ఎక్కడుందో అందరిని అడిగితే చెప్తారు. పాతూరులో ఇక్కడ ఈ సెంటర్ కానీ ఏ రోడ్డుని అడిగినా చెప్తారు ఎమ్మెల్యే గారు పాతూరుకి ఏం చేశాడు అనేది. అదేవిధంగా కావుల టౌన్ రైతుల కోసం నిరంతరం ఇప్పుడు రైతులంతా చెప్పారు. ఇంకొకటి నిన్న ఆ కాలువ అనేది వాళ్ళు 1000 రూపాయలు ఎకరాకు 1000 రూపాయలు వేసుకొని వాళ్ళు తవ్వించుకుంటున్నారు. వాళ్ళు ఏడబోతాంలే ప్రతిసారి పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టడము ఎందుకు, మనం వేసుకుందాము, కాకపోతే అప్పుడు అడగదాము ఎమ్మెల్యే గారిని పాపం వాళ్ళు పోతే కాదనేది ఏం లేదు అనే ఉద్దేశంతో ఉన్నారు తప్పితే ఇక్కడ అసలు ఈ రోజు ఇన్ని సంవత్సరాల నుంచి కాలువలు తవ్వకుండా పోలా తవ్వుతానే ఉన్నారు. ఏ రోజు కూడా పార్టీలు ఎమ్మెల్యే గారిని నేను చేసుకున్నా అని చెప్పుకోవడం కానీ మా సోదరుడు చెప్పాడు ప్రసాద్ ఏ రోజు ఇలా చేసాము అని ఎమ్మెల్యే గారు చెప్పుకుందలా, నన్ను చెప్తే నేను చెప్పుకుందలా. మేమందరం ఒక కుటుంబం లాగుంటాం. ఇక్కడ పాతూర్లు అంటే రైతులు కానీ ఉన్న జనాలందరం కూడా ఒక కుటుంబం లాగున్నాం. ఈ రోజుకి అంతే, మళ్ళా కూడా అంతే, ఎప్పుడు ఉండదు. దయచేసి ఇలాంటి లిటిగేషన్లు పెట్టే వ్యక్తులంతా కూడా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే మేమందరం కూడా ఒకే కుటుంబం లాగా ఉండేదానికి పాతూరులో మేము అలవాటు పడున్నాం. కులాలు మతాలకి అతీతంగా రైతులు కానీ అందరం ఒకరికొకరమి కలిసిమెలిసి ఉంటున్నాం. ఈరోజు కొత్త ఆచారం తేవద్దు. ఇక్కడ కొత్తగా లిటిగేషన్ పెట్టే పద్ధతి తేవద్దు, అవసరం లేదు. అది ఎవరైనా పని చేసే ఉద్దేశం ఉంటే చేయొచ్చు, చేసుకోమను. కానీ ఇట్లా మీడియాలో వాళ్ళు చేయలేదు. సార్ ఏ రోజైనా ఎమ్మెల్యే గారు వచ్చి ఏ రైతు కాడ నేను కాలువ తీపిచ్చాను అని ఏ రోజైనా చెప్పాడయ్యా? ఏ రోజు కూడా చెప్పలా. అలాంటి సౌమ్యుడు, అలాంటి సంస్కృతి ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే గారు. రెండోది పాతూరు అభివృద్ధి అంటే ఇక్కడ చూస్తే చెప్తుంది, మాటలు కాదు కదా. అభివృద్ధి ఏం జరిగింది అనేది చెప్తారు. పాతూరులో కానీ ఇక్కడ కానీ అంతా. అయినా ఎప్పుడు మా పెద్దలు కానీ ఎవరు కానీ మేమెవరు అలా చెప్పుకోలేదు, అవసరం రాలేదు. అలాగుండా అందరం కలిసిమెలిసి ఉంటాం, అందరం కూడా అలాగే ఉంటామని. అదేవిధంగా పాతూరులో మా ఎమ్మెల్యే గారు వచ్చిన ఎవరినైనా కానీ అందరినీ అలాగ ఆప్యాయతగానే నా సొంత పుట్టిన ఊరు, నా పుట్టిన ఏరియా అని అందరితో అభిమానంగా కుల మతాలకు అతీతంగా అన్న మామ అంటూ పోయే వ్యక్తే కానీ అవునో కాదో వీడియోలో కాదు ఏ ఇంటికి ఎంక్వైరీ చేసుకోవాలి, వాస్తవం చెప్తారు అని. ఇలాంటివన్నీ వద్దు, అందరం కలిసిమెలిసి ఉండే ఉద్దేశంతో ఏమున్నాం. ఇలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలకి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.